బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ కొత్త సర్కార్ ఫోకస్ చేసింది. అయితే ముఖ్యంగా 6 గ్యారెంటీల అమలుపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఆ తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రచార నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ క్రమంలో ఇవాల్టి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచార ప్రారంభం కానుంది. ఇక హైదరాబాద్లోని జ్యోతి బాపులే ప్రజాభవన్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. ప్రజల నుంచి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి అర్జీలు స్వీకరించనున్నారు. ప్రజా దర్బార్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొననున్నారు. నేరుగా వారి సమస్యలు విని పరిష్కారానికి కృషి చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ప్రజా దర్బార్కు అధికారులు ఏర్పాట్లు చేశారు. మరోవైపు 6 గ్యారెంటీల్లో 2 అంశాలపై ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించనున్నారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణంపై, రాజు ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంపుపై సమీక్ష నిర్వహించనున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో విద్యుత్ స్థితిగతులపై సమావేశం ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి ఎన్నికలు ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ కొత్త సర్కార్ ఫోకస్ చేస్తుంది. ముఖ్యంగా 6 గ్యారెంటీల అమలుపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది. ఆ తర్వాత ఎన్నికలు ఇచ్చిన మాట ప్రకారం ప్రజా దర్బారు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ క్రమంలో ఇవాల్టి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా దర్బారు ప్రారంభం కానుంది. ఇక హైదరాబాద్లోని జ్యోతి బాపులే ప్రజాభవన్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. ప్రజల నుంచి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి అర్జీలు స్వీకరించనున్నారు. ప్రజా దర్బార్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొననున్నారు. నేరుగా వారి సమస్యలు విని పరిష్కారానికి కృషి చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ప్రజా దర్బార్కు అధికారులు ఏర్పాట్లు చేశారు. మరోవైపు 6 గ్యారెంటీల్లో 2 అంశాలపై ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించనున్నారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణంపై, రాజు ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంపుపై సమీక్ష నిర్వహించనున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో విద్యుత్ స్థితిగతులపైన సమావేశం ఏర్పాటు చేయనున్నారు.